రక్తపోటు ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షించుకునే ఆరోగ్య సూచికల్లో ఒకటి. అయితే బీపీ రీడింగ్లో కనిపించే సంఖ్యలు అసలు ఏమి సూచిస్తాయో చాలామందికి పూర్తిగా తెలియదు. అయితే బీపీ రీడింగ్స్ గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తున్నారు వైద్యులు. వైద్యుల ప్రకారం 118/76 బీపీ సాధారణ స్థాయిగా పరిగణించవచ్చు. ఈ స్థాయిలో రక్తనాళాలపై ఒత్తిడి చాలా తక్కువగా ఉండి గుండె ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. 136/88 రీడింగ్ వచ్చినప్పుడు జాగ్రత్తలు ప్రారంభించాల్సిన సమయం అని తెలిపారు. ఈ దశలో నిద్ర, ఒత్తిడి, మద్యం సేవించడం, శరీర బరువు, శారీరక వ్యాయామం వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. చిన్న జీవనశైలి మార్పులు కూడా ఈ దశలో పెద్ద ప్రయోజనాన్ని అందిస్తాయని చెప్పారు. 148/92 స్థాయికి చేరుకుంటే రక్తనాళాలపై ప్రభావం ప్రారంభమవుతుందని వివరించారు. దీర్ఘకాలంలో రక్తనాళాలు గట్టిపడడం, కొవ్వు పేరుకుపోవడం, గుండెపై అదనపు ఒత్తిడి పెరగడం వంటి సమస్యల ప్రమాదం అధికమవుతుందని హెచ్చరించారు. 162/100 రీడింగ్ వస్తే పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ స్థాయిలో గుండె ప్రతి నిమిషం అధిక శ్రమ చేయాల్సి వస్తుందని, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. అయితే ఒక్కసారి బీపీ కొలిచిన రీడింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. రోజంతా బీపీ మారుతూ ఉండడం సహజమని చెప్పారు. అందుకే ఇంట్లోనే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒకే సమయానికి కొన్ని రోజుల పాటు బీపీని కొలిచి వచ్చిన రీడింగ్ సగటును పరిశీలించాలని సూచించారు. అందుకే ఇంట్లోనే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒకే సమయానికి కొన్ని రోజుల పాటు బీపీ కొలిచి వచ్చిన రీడింగ్ సగటును పరిశీలించాలని సూచించారు. ఆ సగటు విలువ ఆధారంగానే గుండెపై ఎంత ఒత్తిడి పడుతుందో స్పష్టంగా అంచనా వేయొచ్చని వివరించారు. అయితే ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ బీపీ తరచూ ఎక్కువగా వస్తే లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.